హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుమ. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ ఈరోజు మనం విలేజ్ స్టైల్లో పేపర్ ప్లేట్స్ వాడకుండా ఎలా మనము విస్తర్లు కుట్టే వాళ్ళము చూపిస్తామండి. ఇది యాక్చువల్లీ రీసెంట్గా పొలం దగ్గర బోర్ ఫిట్ చేసామండి. వాటర్ ప్రాపర్గా రాలేదు, కొంచెం సన్నగానే వస్తున్నాయి. సో ఇది యాక్చువల్లీ వీటిని మోతుకాకులు అంటారు, మోతుకాకులు అని కూడా అంటారండి. సో వాటిని మనం పచ్చాకులతోని ఇస్తర్లు కుట్టిస్తారు. అలాగే కొంచెం ఎండబెట్టి కూడా ఇస్తర్లు కుట్టిస్తారండి. అవి వచ్చేసి మేమైతే కుట్టడానికి జొన్న సొప్పలు ఉంటాయి కదండీ! జొన్నలు పండాక సొప్పలు ఉంటాయి కదా! స్టిక్స్ అంతా అవి తీసుకొని కుడతామండి. యాక్చువల్లీ ఇది స్పెషల్‌గా మా మమ్మీ తీసి పంపించారు వీడియో. యాక్చువల్లీ నువ్వన్నీ అంటే అన్నీ చూపిస్తున్నావు కదా! ఓల్డ్ గేమ్స్ అవన్నీ. ఇది కూడా చూపించు, మన ట్రెడిషన్ కదా ఇది అని పంపించారు స్పెషల్‌గా. సో ఫస్ట్ అయితే ఇవి ఆకులు తెచ్చి ఒక పెద్ద నీడిల్‌కి కుచ్చుతారండి. మనకు దారం ఉంటుంది కదా! సుతిల్ దారము అంటాము. వాటినైతే యాక్చువల్లీ మనం రైస్ బ్యాగ్స్ కుట్టడానికి, వడ్లు విలేజ్‌లో మనకు క్రాప్ తీసినప్పుడు వడ్లు పండినప్పుడు కుట్టడానికి కూడా యూజ్ చేస్తారు. ఈ పెద్ద నీడిల్‌నైతే మేము డబ్‌టమ్ అంటామండి. మీరేమంటారో నాకు తెలియదు. మా తెలంగాణలో మాత్రం మేము అలా పిలుస్తాము. సో ఈ ఆకులు తెచ్చి ఫస్ట్ దారానికంతా టై చేస్తారండి. కుచ్చుతారు ఫుల్లుగా. పచ్చాకులు ఉన్నప్పుడు కుచ్చుతారు. ఇక్కడైతే మా మమ్మీ అండ్ మా ఇంట్లో ఉంటారండి. ఒక అక్క మాకు హెల్ప్ కావాలన్నప్పుడు చేస్తుంటారు. ఆ అక్క ఇద్దరు కలిసి కుచ్చుతున్నారు. వాటిని ఏం చేస్తారంటే ఎండలో ఎండబెట్టేస్తారండి. అవి బాగా డ్రై అయిపోతాయి ఆకులు. సో డ్రై అయిపోయాక వాటిని మళ్ళీ తీసి వెట్ చేస్తారు. కొంచెం నీట్‌గా దుమ్ము, డస్ట్ అంతా ఉంటుంది కదండీ! ఎలాగో మనం తినే ముందు వాష్ చేస్తాం ఆ ఆకుల్ని. బట్ అవి కుట్టేటప్పుడు కూడా మరీ డ్రై అయితే చినిగిపోతాయి కదండీ! కొంచెం వెట్ చేస్తారు. ఇక్కడైతే అమ్మ అన్నీ వాటిని తీస్తుందండి. మనం ఏవైతే కుచ్చామో వాటినన్నిటిని తీస్తున్నారు. సో తీసి ఆకుల్లాగా కుడతారండి. యాక్చువల్లీ చిన్నప్పుడు నేను కుట్టేదాన్ని. బట్ అంత ప్రాపర్‌గా రాదు. ఏదో చిన్న పిల్లలు తినే ఆకులాగా కుట్టేవాళ్ళము. ఎందుకు ఇవి అనంటే యాక్చువల్లీ మనం ఇప్పుడైతే ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుతున్నాము. ఇప్పుడు కొంచెం కొంచెం అవేర్‌నెస్ వస్తుందండి. పేపర్ ప్లేట్స్ పైన కూడా మనం ప్లాస్టిక్ కవర్ ఏస్తున్నారు. సో దానివల్ల క్యాన్సర్ వస్తుంది అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ అనేసి కూడా మనం వింటున్నాము. సో కొన్ని విలేజెస్‌లో ఇప్పుడైతే మేము ఆ పేపర్ ప్లేట్స్‌కి బదులు వేరే ఆల్టర్‌నేట్స్ కొంచెం మంచివి వస్తున్నాయి గదండీ! ఆ ప్లేట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. బట్ సమ్‌టైమ్స్ తప్పదండి. తెచ్చి యూజ్ చేస్తూనే ఉంటాము. అందులో వేడివేడిగా పెట్టడం గూడా ఇట్స్ నాట్ సేఫ్ గదా! సో ఈ ఇస్తర్లు బాగా స్టాండర్డ్‌గా ఉంటాయా అంటే, మనమైతే ఓల్డెన్ డేస్‌లో అయితే బంతి భోజనాలే పెట్టేవాళ్ళమండి. పెట్టేవారు. అది యాక్చువల్లీ ఏంటి నిల్చొని బఫెట్లు అవంతా అప్పట్లో లేవండి. సో వాటిని అమ్మ ఏం చేసిందంటే వాటర్ చల్లి కొంచెం సేపు దానిపైన ఒక వెయిట్ పెట్టిందండి. కొంచెం ఆకులు దగ్గరికి కావడానికి. ఇక్కడ సొప్ప పుల్లలతోని కుట్టేస్తున్నారు. సో సో వీటిని కుట్టేటప్పుడు కూడా మధ్యలో ఫస్ట్ పెద్దాకు తీసుకుంటారండి. దానితోని చుట్టూ లైన్‌గా ఆకులు కుడతారు. ఇక్కడ ఎంతవరకు వీడియో క్లియర్‌గా ఉందో నాకు తెలియదండి. నాకు మాత్రం యావరేజ్‌గా ఉంది. మామూలుగానే కనిపిస్తుంది. సో దగ్గర నుంచి కుట్టేటప్పుడు ఈసారి విలేజ్‌కెళ్ళినప్పుడు నేను కంపల్సరీ మీకు చూపిస్తాను ఎలా కుడతారు అనేసి. సో ఇక్కడేంటంటే అమ్మ కుడుతున్నారు ఇక్కడ ఆకులు. సో ఈ ఆకులు బఫెట్‌లో అయితే స్టాండర్డ్‌గా ఉండవండి. పట్టుకోలేము. కింద ఏమైనా ప్లేట్ పెట్టుకోవాల్సిందే. అంటే మనకు సాంబారు అలాంటి లిక్విడ్స్ పోసినప్పుడు కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బంతి భోజనాలకైతే ఇవి చాలా బాగా యూజ్ చేసేవాళ్ళండి ఓల్డెన్ డేస్‌లో. ఈవెన్ మ్యారేజెస్‌కి కూడా కూర్చోపెట్టి ఈ ఇస్తర్లేసే భోజనాలు పెట్టేవాళ్ళు. సో ఇప్పుడంటే బఫెట్స్ వచ్చేసాయి, ప్లేట్స్ వచ్చేసాయి. నిల్చొని తినడం అలవాటైపోయింది మనందరికీ. సో ఆ భోజనం టైంలో కూడా మనం హర్రీగానే చేస్తున్నాం అనుకోండి నార్మల్‌గా. కానీ అప్పట్లో ఉన్న ట్రెడిషన్ అండి ఇది. ఇప్పటికి కూడా ఇంట్లో పెద్దవాళ్ళకు తిథిలు పెట్టినప్పుడు గానీ, అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అయినప్పుడు గానీ, మనము పెడతాం గదండీ! మేము పూజలు చేసినప్పుడు గూడా కూరాడు కుండ అని పెడతాము. అక్కడ స్వీట్ పెట్టడం గానీ, ఒడిబియ్యం పోసుకుంటాం గదండీ! తెలంగాణలో అయితే ఎవ్రీ 5 ఇయర్స్ లోపల బియ్యం పోస్తారండి ఆడపిల్లలకి. సో, ఆ బియ్యం పోసినప్పుడు అది కూరాడుకు ఫస్ట్ పెట్టాలి మనం. సో, ఆ రోజు అంటే ఆ పసుపు బియ్యం అన్నం వండి పెడతారు. సో, అప్పుడు గూడా ఈ ఆకులనే ప్రిఫర్ చేస్తారండి. మేము ఇప్పటికి గూడా ఈ ట్రెడిషన్ ఫాలో అవుతాము. నేనంటే ఫాలో అవ్వనులెండి. అమ్మ వాళ్ళు, నేనిక్కడ నాకు అవన్నీ ఫెసిలిటీస్ ఉండయి గదండీ! అమ్మ వాళ్ళు చేసేటప్పుడైతే అమ్మ గాని, మా అత్తయ్య గాని విలేజ్‌లో చేసినప్పుడు ఆ ఆకు కుట్టి దాని మీదనే పెడతారు. ఈవెన్ మనకు వినాయక చవితి వస్తుంది గదండీ! వినాయక చవితికి మనకు ఉండ్రాళ్ళ పాయసం జేస్తారు గదా! ఆ పాయసంకి గూడా చిన్న బౌల్స్‌లాగా కుడతారండి. కుట్టి అందులోనే పెట్టిస్తారు. సో, ఆ ట్రెడిషను ఇప్పటికీ విలేజెస్‌లో కొంతమంది ఫాలో అవుతున్నారండి. అందరూ ఫాలో అవుతామని చెప్పను. బట్ కొంతమంది ఫాలో అవుతున్నారు. బట్ డెఫినెట్‌లీగా ఇదైతే
హెల్త్‌కి కూడా మంచిదండి. సో, ఇప్పుడు మనం వాడట్లేదు జనరల్‌గా. సో, ఇలా కుట్టేసారండి. చూపిస్తుంది గదా అమ్మ. సో, ఇది మనకొక ప్లేట్ సైజ్ ఉంటుందండి. కొన్ని పెద్దగా కూడా ఉంటాయి. సో, ఇక్కడ చాలా కుట్టేసింది చూడండి. అరౌండ్ ఒక 20 వరకి. సో, అవన్నీ కుట్టి ఏంటంటే టై చేసి పక్కన పెట్టుకుంటారండి. ఎవరైనా వచ్చినప్పుడు తీసి మళ్ళీ దాన్ని నీట్‌గా వాష్ చేసేసి పెట్టుకుంటారు. ఇదో ఇలా వస్తుందండి. సో, ఇక్కడ భోజనం చేస్తున్నారు మా ఫాదరు. సో, ఇది ఆకండి పెద్ద సైజే ఉంటుంది. మీరు చూస్తే మనం ఫ్రీగా అన్నం మిక్స్ చేసుకొని తినేలాగా పెద్ద సైజ్ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలియదని కాదండి. తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ తెలియని వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకి కొంచెం చూపించడానికి ఈ వీడియో తీసామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వన్స్ అగైన్.